ముదిరాజులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని తెలంగాణ ముదిరాజ్ ఐకాసా అధ్యక్షుడు పోల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని బీసీ సాధికారత భవన్లో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాల నుండి ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ముదిరాజులకు మంత్రి పదవితో పాటు ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని లక్ష్మీనారాయణ కోరారు. ముదిరాజ్ కార్పొరేషన్కు 1000 కోట్ల నిధులు కేటాయించాలని, కోకాపేటలో ముదిరాజ్ భవన్ ట్రస్ట్ నిర్మాణాన్ని సమీక్షించి నిధులు విడుదల చేయాలన్నారు. ముదిరాజులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతను కల్పించాలని, తదితర అంశాలపై మక్తల్ శాసనసభ్యులు వాకిటె శ్రీహరి ముదిరాజ్, నీలం మధు ముదిరాజు సమక్షంలో ముఖ్యమంత్రిని కలవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు. కొల్లాపూర్లో నిర్మించే ముదిరాజ్ భవన్ నిర్మాణంలో జరిగే అడ్డంకులను అధిగమించడానికి రాష్ట్ర నాయకులందరూ కలిసి కొల్లాపూర్ ముదిరాజ్ భవన్ క్షేత్ర పర్యటన చేసి కొల్లాపూర్ ముదిరాజులకు అండగా నిలవాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందన్నారు. బీసీల్లో ఉన్నటువంటి ఒక భాగమైనటువంటి ముదిరాజపురం ఇవాళ అనేక సంవత్సరాలుగా డిమాండ్స్ పై పోరాటం చేస్తూ ప్రభుత్వాలతో ఆశిస్తూ సంఘాలు వారి శక్తిని బట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఉన్నప్పటికీ ముదిరాజులు కేవలం ఓటు బ్యాంక్గానే వాళ్ళను గుర్తించి కేవలం వాళ్ళను ఒక బానిసల్లాగా చూసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. దాని పర్యవసానమే గత ఎన్నికల్లో ముదిరాజుల యొక్క ఐకమత్యను ప్రదర్శించి మట్టి కల్పించడం జరిగింది గత ప్రభుత్వానికి. తర్వాత ఆల్టర్నేట్ గా ఏ ప్రభుత్వాన్ని ఏర్పడాలి అనే ఆలోచనతో జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజులు దాదాపు 60 లక్షల దరిదాపుల్లో ఉన్నటువంటి ముదిరాజులు అనేక ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఏకమై ఐకమత్యంతో ఆల్టర్నేట్ గా ప్రభుత్వాన్ని మారాలి, ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, మా ముదిరాజుల యొక్క డిమాండ్స్ పై ఏనాడు స్పందించకుండా చట్టసభల్లో ప్రవేశం కల్పించడానికై కూడా వెనుక చేసిన పరిస్థితి అందరం చూడడం జరిగింది. కాబట్టి ముదిరాజులందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తేవడం జరిగింది. జరిగిన తర్వాత తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఆయనతోని మేము అపాయింట్మెంట్ తీసుకొని కూడా ముదిరాజ్ జేఏసీ పోయి కలిసి మా యొక్క డిమాండ్స్ పై ఆ రోజు ఆయన దృష్టికి తేవడం జరిగింది. ఆ రోజునటువంటి సమయానుకూలం ఆయనకు సరిగా లేదు. ఎలక్షన్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్ ముందు మీరు ఒకసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ముద్రాజు రాండి, తప్పకుండా న్యాయం చేస్తాను, నీకు ఉన్నటువంటి ఒక ఏకైక ఎమ్మెల్యే వారికి మాత్రం మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి మీరు ఏకతాటిపైకి వచ్చి రాబోయే రోజుల్లో ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలపై పూర్తిగా డిస్కషన్ చేసి దాంట్లో కొన్ని ముఖ్యంగా అందరి ఏకపక్ష డిమాండ్ బీసీడీ నుంచి బీసీఏ తక్షణమే ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ పెట్టడం జరిగింది. రెండో డిమాండ్ ఏదైతే ముదిరాజు ఫెడరేషన్, ముదిరాజు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిరో దానికి 10,000 కోట్ల రూపాయలు తక్షణమే బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలి, పూర్తి స్థాయిగా చైర్మన్ వేసి మెంబర్లు కూడా వేయాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మూడవది తక్షణమే మా ఒకే ఒక ఎమ్మెల్యే మక్తల్ నుంచి గెలిచిన మా వాకడ శ్రీహరి ముదిరాజు గారికి ఒక మినిస్టర్ పదవి ఇస్తూ అతనికి ఎడ్యుకేషన్ తో పాటు ఇంకొక గొప్ప శాఖ ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ పెట్టడం జరుగుతుంది. రెండో విధంగా
మా ముదిరాజు బిడ్డ అత్యంత తక్కువ ఓట్లతో ఓడిపోయిన నీలం మధు గారికి కూడా ఎమ్మెల్సీ ఇస్తూ అతనితో పాటు ఇంకో ముదిరాజు బిడ్డను కూడా గుర్తించి 2 ఎమ్మెల్సీలు ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేషన్ ఏవైతే కార్పొరేషన్ చైర్మన్ 100కు పైగా ఉన్నాయో కనీసం ముదిరాజు బిడ్డలకు ఒక 6 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక 3 మహిళా మండలికి, ఒక 3 పురుషులకు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్. ఇవే కాకుండా ఇంకొన్ని డిమాండ్లు కూడా మా సోదరులు సంఘాల అధ్యక్షులు జేఎస్ వారు కూడా తెలుపుతారు కాబట్టి తప్పకుండా వారికి కూడా అవకాశం ఇస్తూ జై ముద్రా, జై జై ముద్రా.